ఓయ్, నీకో విషయం చెప్పనా? అది అది ఐ లవ్ యూ. నువ్వంటే నాకు చాలా ఇష్టం. వినిపిస్తుందా? వినిపిస్తుందా? ఓయ్, అలా ఎలా చేసావే? నాకు చేయాలనిపించింది, చేశాను. నాకు ఇప్పుడు ధీమన్ మీద ఫీలింగ్స్ లేవే. ధీమంత్ యూజ్ చేసుకోలేకపోయాడు, ఇక్కడ వీడు యూజ్ చేసుకున్నాడు. ఇక్కడ ఈ అబ్బాయి చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు తెలుసా? రే రే ఏమైందిరా? రే ఉన్నావా? రే ఎవరు నువ్వు? నాకు తను కావాలి, నాకు తను కావాలి. నా పేరు ధీమంత్. నేను ఒక గ్రాడ్యుయేట్ స్టూడెంట్. మన లైఫ్లో తెలిసి కూడా చేసే తప్పు కాలేజ్ టైంలో ఒక అమ్మాయిని నిజాయితీగా ప్రేమించడం. అదే నేను కూడా చేశాను. నా కాలేజ్ లైఫ్లో అమ్మాయిల జోలికి వెళ్ళకూడదు, మాట్లాడకూడదు అనుకుంటూనే జాయిన్ అయ్యాను. కానీ నాకు అప్పుడే ఒక అమ్మాయి పరిచయం అయింది. తన పేరు మధు. తను ఎలా ఉంటుందో వర్ణించాలి అంటే, పూలకి పళ్ళకి ఫస్ట్ నైట్ చేస్తే పుట్టిన ఫస్ట్ కిట్లా ఉంటుంది. తను చాలా అందంగా ఉంటుంది. మేము మా కాలేజ్ లైఫ్లో ప్రేమించుకున్నాం. ఎలా ప్రేమించుకున్నామంటే లెక్క
పోలిక లేనంతగా ప్రేమించుకున్నా. అది మా కాలేజ్ ఆఖరి రోజు. బేబీ, కాలేజ్ లైఫ్ అయిపోయింది, ఎగ్జామ్స్ కూడా పూర్తయిపోయాయి. ఇంకా కాలేజ్ అనే టెన్షనే ఉండదు మనకి. అయ్యయ్యో, ఏమైంది బేబీ? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు కదా, చెప్పు కదా ఏమైందో. నాకు నిన్ను వదిలి వెళ్ళాలని లేదు. నువ్వు లేకుండా నేను ఉండలేను. నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళిపో. హే మెంటల్, మనది అయిపోయింది కాలేజ్ లైఫ్ మాత్రమే నానా. ఇంకా మనకు చాలా లైఫ్ ఉంది. లవ్ లైఫ్ ఉంది. కాలేజ్ అయిన తర్వాత మనం తప్పకుండా పెళ్లి చేసుకుందాం. నాకు నీ మీద ప్రేమ ఉంది, నీకు నా మీద ఉందా? మనం పెళ్లి చేసుకుంటామనే నమ్మకం ఉందా నీకు? మరి ఇంకేంటి? మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో ఏంటో. ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ కలుస్తామో లేదో అనిపిస్తుంది. నన్ను వదిలి వెళ్ళకు ప్లీజ్. అలా ఏం ఉండదు బేబీ, నిజంగా అలా ఏం ఉండదు. అలా తన మనసులో ఉన్న భయాన్ని చెరిపి మేము దూరంగా ఉన్నా కూడా మా మనసులో ఎప్పుడు దగ్గరగా ఉండేలా చూసుకున్నాం. నిజమైన ప్రేమకు దూరం తెలియదు, దానికి హద్దులు కూడా లేవు. ఎంత దూరమైనా రెండు హృదయాలు కలిపేది ప్రేమ. అది నాకు తన మీద ఉంది, తనకు నా మీద కూడా ఉంది.
చాలా సంతోషంగా ఉన్నాం. ఏమైందో ఏంటో మెల్లగా తన దగ్గర నుండి కాల్స్ రావడం తగ్గిపోయి ఆ తర్వాత అసలు కాల్ చేయడమే మానేసింది. సడన్గా ఒకరోజు హలో హలో బేబీ, ఏం బేబీ అసలు నాకు ఈ మధ్య కాల్ చేయట్లేదు. నువ్వు ఎందుకని కాల్ చేయట్లేదు? చాలా రోజులు అవుతుంది బేబీ నువ్వు నాకు కాల్ చేయక. లేదు నాన్న, వర్క్ బిజీ, షిఫ్ట్ మేనేజ్ అవ్వట్లేదు. ఏంటి వర్క్ బిజీయా? మరి ఎంత బిజీ ఉంటే మాత్రం కనీసం కాల్ కూడా చేయలేవా? మెసేజ్ కూడా లేదు నీ దగ్గర నుండి. నేను ఫోన్ చేస్తే నెంబర్ బ్లాక్లో పెట్టేశావు. ఎందుకని కాల్ చేయట్లేదు? ప్రాపర్ రీజన్ చెప్పు. నేనేమైనా తప్పు చేశానా? నిజం నాన్న, నీకు తెలీదా నేను నిన్ను ఎంత లవ్ చేస్తున్నాను? చెప్పు బేబీ, ఏమైనా తప్పు చేశానా? తప్పు చేస్తే మార్చుకుంటా అని చెప్పు. మరి ఎందుకని కాల్ చేయట్లేదు నాకు? నువ్వు ఎలా ఉంటాను అనుకుంటున్నావు బేబీ నువ్వు కాల్ చేయకపోతే? నాకు నువ్వు కావాలి బేబీ. ప్లీజ్ బేబీ కాల్ చేస్తూ ఉండు బేబీ. ప్లీజ్ బేబీ కాల్ చేస్తూ ఉండు బేబీ. నీతో మాట్లాడకుండా నేను ఉండలేను బేబీ. ఇచ్చెక్కుతుంది బేబీ నీ వాయిస్ వినకపోతుంటే. ఎంత వర్క్ ఉంటే మాత్రం కనీసం కాల్ కూడా చేసి గ్యాప్ ఉండదా నీకు? అట్లీస్ట్ 1 minute అయినా కాల్ చేయకుండా ఎలా ఉండగలవాలా? నేమైనా రమ్మంటున్నానా? లేదు కదా, కాలేగా మాట్లాడమంటున్నాను. మరి కాల్ చేయడానికి కూడా కష్టమైపోయినా నీకు నేను? ఫోన్ చేసి కూడా మాట్లాడలేవా నాతో నువ్వు? ప్లీజ్ చేస్తూ ఉండు. చేస్తావా? చేస్తూ ఉండు. ఎలా ఉన్నావు? తిన్నావా? ఏంటి విషయం చెప్పాలి నువ్వే. అంతా బాగానే, వర్క్ ప్రెషర్ కొంచెం ఎక్కువగా ఉంది. కష్టంగా ఉంది. సరే నేను సరే ఇప్పుడేగా కాల్ చేసి ఒక్కసేపు మాట్లాడచ్చు కదా ప్లీజ్. నీ వాయిస్ వింటుంటే చాలా సంతోషంగా ఉంది. నేను బాగానే ఉన్నాను ఇక్కడ, అంతా ఓకే. ఫోన్ చేస్తూ ఉండు, మర్చిపోకు. ఏదైనా చెప్పొచ్చు కదా. లవ్ యూ టూ బేబీ. అలా తన దగ్గర నుండి కాల్ రావడం, తను నాకు ఇక కాల్ చేస్తాను అని మాట ఇవ్వడంతో నాలో ఉన్న ఆనందానికి హద్దులు లేవు. మామా కూర్చోబండి, కింద కూర్చోబండి. పిల్లకున్న మామిడి తోటకి గున్న మామిడి, పిల్లకున్న మామిడి తోటకి జల్దీగా నూరావే సంధ్య, మనము కలుసుకునే చోటుకి, రోజు ఆడుకునే ఆటకి. మామ ఇట్రా మామ. ఏంట్రా మామ హ్యాపీగా ఉన్నావు? ఆ పిల్ల ఫోన్ చేసిందా? పార్టీ ఇస్తున్నావు మంచిగా, మంచిగా డబ్బులు పెడుతున్నావు. అసలు అసలు అది నీతో ఉంటుంది అనుకుంటున్నావా? అది ఇది అనకమో. తను నా గర్ల్ ఫ్రెండ్. తను నన్ను లవ్ చేస్తుంది, ఆ విషయం నాకు తెలుసు. నేను తను లవ్ చేస్తున్నాను, ఆ విషయం తనకి తెలుసు. మా ఇద్దరి మధ్యలో రాకు, నీకు అవసరం లేదు. ఆ తర్వాత తను మళ్ళీ కాల్ చేయడం మానేసింది. నాలో ఉన్న దుఃఖాన్ని నేను ఆపుకోలేకపోయాను. తన దగ్గర నుండి కాల్ వస్తే సంతోషం, రాకపోతే బాధ.
ఆ బాధని తట్టుకోవడానికి నేను మత్తుకు బానిసమయ్యాను. అలా ఒకరోజు ఇంట్లో లెగడానికి శక్తి కూడా లేదు. కానీ నా మనసు చెబుతుంది ఒకటే, ఇప్పుడు ఈ అమ్మాయిని మిస్ అయితే ఇంకా ఎప్పుడు నా అమ్మాయిని కలవలేను. లెగు. రమ్య, రమ్య ఆగు. రమ్య, ఏంటన్నయ్య సడన్ గా ఓడిపడ్డావు? రమ్య నీతో మధు కాంటాక్ట్లో ఉందా? లేదన్నయ్య, కాలేజ్ తర్వాత మధు నాతో కాంటాక్ట్ లో లేదు. నిజం చెప్పు. నిజంగా లేదు. ఒకసారి మధుకు ప్లీజ్ కాల్ చేయవా, నెంబర్ ఉంటే. లిఫ్ట్ చేయడం లేదు. ఇంకొకసారి ట్రై చేయవా, ఇంకొకసారి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. లిఫ్ట్ చేయడం లేదా? సరే రమ్య, తను ఈసారి కాల్ చేస్తే నేను అడిగానని చెప్పవా? అలాగే తను ఈసారి కాల్ చేసినప్పుడు రికార్డ్ చేయవా ప్లీజ్? తన వాయిస్ విని నేను చాలా రోజులైంది. వింటాను, తన వాయిస్ వింటాను. రికార్డ్ చేయవా? నాకు రికార్డ్ చేయడం రాదన్నయ్య. ఒకసారి మొబైల్ ఇవ్వ, నేను చూస్తాను. ఇగో రమ్య, కాల్ రికార్డింగ్ ఆన్ చేశాను. తను ఫోన్ చేస్తే ఆటోమేటిక్గా రికార్డ్ అవుద్ది. నేను అడిగానని చెప్పు. తన వాయిస్ విని చాలా లేదు, నేను వింటాను. థ్యాంక్స్ రమ్య. సరే అన్నయ్య, వెళ్తాను. సరే రమ్య.
నెంబర్ తీసుకోవడం మర్చిపోయానే. మా ఎక్కడున్నావు? ఏంటి ఇది కాల్ చేసింది? కాల్ చేద్దాం. హాయ్, ఏంటి చాలా రోజుల తర్వాత కాల్ చేసావు? ఎలా ఉన్నావు? ఏంటి విషయం? నేను బాగానే ఉన్నాను కానీ నువ్వెలా ఉన్నావు? నేనా? ఆల్ ఓకే. ఏంటి మరి మ్యాటర్? కాల్ చేసావు? అదే ఎలా ఉంది నీ లవ్? ధీమంత్ బానే ఉన్నాడా? తనకే చాలా బాగున్నాడు. నిజం చెప్పే, ధీమంత్ నిన్న నాకు కనిపించాడు. మీరు మాట్లాడుకోవడం లేదంట కదా, ఏంటి మరి? ఓ, అలా అయిందా? అది పెద్ద మ్యాటర్లే, దాని గురించి ఎందుకులే ఇప్పుడు, వదిలే. అంటే నా దగ్గర దాస్తున్నావా? అదేం లేదే బాబు, వదిలే దాని గురించి. ఓ, అంత పర్సనల్ అయితే వద్దులే. అయినా నాకెందుకు చెప్తావులే. హే, చాలు చాలు చాలు, ఆపే. చెప్తా నాగే బాబు. నేను నిజంగా మా అమ్మ నాన్న తర్వాత ట్రూగా లవ్ చేశాను అంటే అది వాడంటే నాకు చాలా ఇష్టమే. చాలా మంచోడేవాడు. మరేమైంది? ఈసారి నెక్స్ట్ టైం ధీమంత్ కనిపిస్తే చెప్పనా? నాకు వర్క్స్ ఉంది, నైట్ షిఫ్ట్ ఉన్నాయి, అందువల్ల కాల్స్ చేయట్లేదని చెప్పు. నేను ప్రేమిస్తున్నా అని చెప్పు. సరే అయితే బాయ్. ఏం లేదు, సరదాగా ఇలా బయటకు వచ్చాను. హే ఆగు. ఏ రమ్య, రమ్య, అన్నయ్య మీరా? ఏంటి ఇలా వచ్చారు? ఇందాక నుండి నిన్నే పిలుస్తూ ఫాలో అవుతున్నానమ్మా, నువ్వే పలకలేదు. సరే అన్నయ్య, నేను చూసుకోలేదు, పైకి రండి మాకు. వచ్చాము. అలాగేనమ్మా. రమ్య, అది కాదు, తను కాల్ చేసిందా? చేసిందన్నయ్య. ఏం చెప్పింది చేసి?
అదే నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పింది, కానీ కొంచెం వర్క్ బిజీలో ఫోన్ చేయలేదని చెప్పింది అన్నయ్య. నాకు తెలుసు చెల్లి, తను నిజంగా నన్ను లవ్ చేస్తుందని. మా బేబీ విషయం నాకు తెలుదా? మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే అది నిన్ను మోసం చేస్తుందేమో అని అన్నారు. కానీ చూసావా ఇప్పుడు ఎలా చేసిందో చూసావా? తను ప్రేమిస్తుంది నన్ను. నాకు తెలుసు నేనంటే తను చాలా ఇష్టమని. తినడానికి ఏదైనా తీసుకొస్తానన్నయ్య. సరేనమ్మా. ఫోన్ ఇక్కడే వదిలేసింది. రికార్డ్ చేయమని చెప్పాను కదా, తన వాయిస్ విందా మాగు. లాక్ చెప్తా నాగే బాబు. నేను నిజంగా మా అమ్మా నాన్న తర్వాత ట్రూగా లవ్ చేశాను అంటే అది వాడంటే నాకు చాలా ఇష్టమే. చాలా మంచోడే వాడు. మరేమైంది? ఏమో తెలీదే, వాడు నా పక్కన ఉన్నంత వరకు బాగానే ఉండేవాళ్ళం. ఏమైందో ఏంటో కాలేజ్ లైఫ్ అయిపోయాక కూడా 1 year తర్వాత కూడా చాలా బాగుండేవాళ్ళం. కాల్స్ అని, వీడియో కాల్స్ అని, చాట్స్ అని, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. తర్వాత నేను జాబ్లో జాయిన్ అయ్యానే, వాడు ఎంఎస్సి జాయిన్ అయ్యాడు. అంతే, ఇంకా మా మధ్య సెపరేషన్ స్టార్ట్ అయింది. నేను మారిపోయాను. వాడు కాల్స్ చేస్తాడు, న్యూడ్ వీడియో కాల్స్ చేయమంటాడు, ఫీలింగ్స్ పెంచుతాడు. రా కలుద్దామంటే ఇప్పుడు అవన్నీ వద్దు, అన్నీ పెళ్ళయ్యాకనే అంటాడు. మరి న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడినప్పుడు తప్పు లేదా అని అడిగాను. వాడేం చెప్పాడో తెలుసా? వాడు ఇంకో అమ్మాయిని కానీ పాన్ వీడియోస్ కానీ చూస్తే తప్పంట. అదేంటి అని అడిగితే, నిన్ను చూడడంలో తప్పు లేదు, నువ్వు నా ఫ్యూచర్ వైఫ్ కదా అని అంటున్నాడు. వాడు నాకు ఫీలింగ్స్ పెంచేస్తే ఎలానే? ఇలా ఒక్కసారి కాదు, చాలాసార్లు అయింది. సో నేను నా హార్మోన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఇక్కడ నాకు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. వాడు చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. నేనంటే వాడికి చాలా పిచ్చి అంట. సో ఏంటే, వాడు యూజ్ చేసుకోలేకపోయాడు, ఇక్కడ వీడు యూజ్ చేసుకున్నాడు. అందులో తప్పేముంది? మెంటలా? అలా ఎలా చేసావు? నాకు చేయాలనిపించింది, చేశాను. మరి ధీమన్ పరిస్థితి ఏంటి? చెప్పాను కదే, ధీమంత్ చాలా మంచోడు. లైఫ్లో తప్పకుండా సెటిల్ అవుతాడు. వాళ్ళ దగ్గర డబ్బు కూడా ఉంది. వాడు సెటిల్ అయ్యాక నేను వాడినే పెళ్లి చేసుకుంటాను. మరి కాల్స్ అంటే చేయొచ్చు కదా. ఇక్కడ జాబ్ దగ్గర నాకు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. ఆ అబ్బాయితో నేను ఫిజికల్ గా మూవ్ అయ్యా. సో ఫిజికల్ గా మూవ్ అయినప్పటి నుంచి నాకు ధీమంత్ మీద పెద్ద ఫీలింగ్స్ రావట్లేదు. సో అందుకే కాల్స్ చేయటం తగ్గించేసా. కానీ ధీమంత్కి అప్పుడప్పుడు కాల్స్ చేస్తూ ఉంటాం. అది కూడా ఎందుకంటే నేను కంప్లీట్గా కాల్స్ చేయడం మానేస్తే వాడు బ్రేకప్ అనుకుంటాడు, ఇంకొక అమ్మాయిని చూసుకుంటాడు, లేదంటే మూవ్ ఆన్ అయిపోతాడు. నాకు అది ఇష్టం లేదు. నాకు వాడు కావాలి, బట్ నా ఫీలింగ్స్ కూడా నాకు కావాలి. నా ఫీలింగ్స్ నేను ఆపుకోలేకపోతున్నాను. సో అప్పుడప్పుడు వాడు కాల్స్ చేసి హోల్డ్లో పెడుతుంటా అనమాట. ఎందుకంటే వాడు కావాలి. వాడు చాలా మంచోడు. నా మీద అసలు అనుమానం కూడా పడడు. నేను ఇంకొక అబ్బాయితో ఉన్నా పట్టించుకోడు.
అనుమానం అస్సలు ఉండదు. సో నేను వాడిని పెళ్లి చేసుకుంటాను. ప్రస్తుతానికి మాత్రం నేను వేరే అబ్బాయితో ఉంటాను. గొప్పదానివే బాబు. మరి ధీమన్ కనిపిస్తే చెప్పనా ఇదంతా? హే మెంటలా, అలా ఎలా చెప్తావే? నాకు వర్క్స్ ఉంది, నైట్ షిఫ్ట్ ఉన్నాయి, అందువల్ల కాల్స్ చేయట్లేదని చెప్పు. నేను ప్రేమిస్తున్నా అని చెప్పు అంతే. నువ్వు ఇంకేం చెప్పకమ్మా బాబు, నన్ను చంపైకు అలా చెప్పి. సరే అయితే బాయ్. సరే అయితే బాయ్, నేను ఉంటాను. తను కాల్ చేస్తే చాలు అని 1000 కళతో ఎదురు చూసేవాడిని ఆ క్షణంలో. కానీ ఇప్పుడు తను కాల్ చేస్తుంటే భయం మొదలైంది. మధు అలా ఎందుకు చేసిందో నేను ఎంత ఆలోచించినా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. బహుశా తను కలుద్దాం రా అన్నప్పుడు నేను వెళ్ళకపోవడం వల్ల, లేదా తనలో ఉన్న కామ కోరికల వల్ల, ఏదైనా ఉండొచ్చు. కానీ ఒక అబ్బాయిగా తను వేరే వాడితో పడుకుంది అంటే తెలుసుకోవడం నా వల్ల కావట్లేదు. మర్చిపోవడానికి ఏవేవో ట్రై చేశాను. ఏది కూడా ఆ బాధ నుండి బయటికి తీసుకురాలేకపోయాయి. ఆ రెండు తప్ప శరీరంలో కలిగే నొప్పి మాత్రమే మనసులోని నొప్పిని నయం చేస్తుంది. ఆ తరువాత నా జీవితంలోకి మరో అమ్మాయి వచ్చింది. అందరూ మధులాగా ఉండరు కదా. అయినా ఒక అమ్మాయి వల్ల కలిగిన బాధకి మరో అమ్మాయే మందులా పనిచేస్తుంది.